అంటే ఇంతేనా? సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు. అదే నిజం అనిపిస్తుంది. పదండ్రా. యారా, ఎక్కడున్నారా? వస్తున్నారా? హాయ్ రా. ఏమైంది? ఇంత పొద్దున మొదలెట్టేసావు? చాలా బాధగా ఉందిరా. ఏమైందిరా? బిజినెస్ లాస్లో ఉందిరా. దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఏం చేయాలో పాల్పోవటం లేదు. నాన్నగారికి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు. చచ్చిపోవాలనిపిస్తుందిరా. యారా, నేనంటే నవ్వులాటగా ఉందా? లేదురా, నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా. వాట్? శుభ్రంగా చదువుకుంటున్నావు కదరా? లేదురా, వేరే సోర్స్ ఏం లేదు. ఎంత చదివినా గుర్తుండటం లేదు. ఎగ్జామ్స్ తలుచుకుంటేనే భయంగా ఉంది. నాన్న మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. నాకు చనిపోవాలని ఉందిరా. హాయ్ రా. నీ దగ్గర దాచేదే ఉందిరా. ఇద్దరు సూసైడ్ దారనుకుంటున్నాం. అదేంట్రా, నువ్వేమో హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నావు, వాడేమో చదువుకుంటున్నాడు. చూడరా, ఎవరి ప్రాబ్లం వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది. నీ ప్రాబ్లం నీకు పెద్దదిగా కనిపిస్తుంది. నా ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే మీ ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా ఉంటాయిరా. హాయ్ రా. హీరోయ్, మాది డిస్కషన్లో ఉన్నట్టున్నారు. అందరూ ఇక్కడే ఉన్నారా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. అది ఏమైందో చెప్పరా బాబు. ఎవరు టెన్షన్? యాక్చువల్గా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని తెలుసు కదరా మీకు. నువ్వు నన్ను మర్చిపో. ఇంట్లో వాళ్ళు వదిలి నేను రాలేను. నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు అందరా. అందుకని సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను రా. బాధపడకరా. నువ్వు ఆ అమ్మాయి విషయంలో అంత ఫీల్ అవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయినా ప్రేమే జీవితం కాదురా. ప్రేమ అనేది లైఫ్లో పార్టే, కానీ ప్రేమ జీవితం కాదు. ఆ అమ్మాయికి లేని బాధ నీకెందుకురా? మర్చిపోవడమే మంచిది అనుకుంటున్నాను. అయినా అమ్మాయి జీవితంలో నువ్వు కాకపోతే వేరే ఒక ఎత్తు వస్తాడు. నీ ఆలోచనల వల్ల నీకే లైఫ్ లేకుండా పోతుంది కదరా. ఆ అమ్మాయిని మర్చిపోరా. లేదు లేదు, తనే నా ప్రాణం, సర్వస్వం. తను లేకపోతే నా జీవితానికి అర్థం లేదు. సరే సరే, నేనేం చేయాలి? బ్యాంకు కన్నం వేయాలి, లేకపోతే చావాలి. పెట్టే ఫోన్, పెట్టే. నాకు కూడా కలపరా. ఎవరు? అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా. వాళ్ళకి వడ్డీ కట్టాలి, వీళ్ళకి వడ్డీ కట్టాలి. చెల్లికేమో సంబంధాలు వస్తున్నాయి. డబ్బులు చూడడానికి ప్రాబ్లం రా. ఎంత చేసినా అదే జీతం వస్తుంది. నా వల్ల కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చిన్నప్పటి నుంచి మనమంతా కలిసే బతికాం. ఇప్పుడు చావులు కూడా కలిసే పోదాం.
అరే 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 చూడరా, అరే అరే. రే ఒక నిమిషం నేను ఇప్పుడే వస్తాను. తాగు తాత తాగు. ఏమైంది తాత, ఈ వయసులో కష్టపడుతున్నావు? ఏం చెప్పమంటారు? నాకిద్దరు కొడుకులు, పెద్దోడు మమ్మల్ని పట్టించుకోడు, చిన్నాడు దేశాలెట్టికి పోయాడు. నా భార్యని నా కూతుర్ని నేనే పోషించుకోవాలి కదా నాయన, అందుకే ఇంకా కష్టపడుతున్నాను. దా హాయ్, దా బాల్ కావాలా? దా 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 హాయ్ దామా. అరే సూర్య, మన డెసిషన్ తప్పేమో అనిపిస్తుందిరా. ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. ఏం ఆలోచించుకోవాలో తెలియట్లేదు. మీ ఇష్టం. అదే నిజం అనిపిస్తుంది. అరే మన ఆలోచనలు తప్పేమో అనిపిస్తుందిరా. 5 నిమిషాలు మనతో వాడిని పాపే దూరం అయితే ఎంత బాధపడుతున్నావు? మరి మనల్ని ఇంతకాలం పోషించి పెద్ద చేసి కన్న తల్లిదండ్రులు ఇంకెంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. సో మనం ఈ ప్రయత్నాన్ని ఆపేయడం మంచిదిరా. అరే సూర్య, ఈరోజు మనం చాలా గొప్ప విషయం నేర్చుకున్నావురా. ఎప్పుడు ఇలాంటి ఆలోచన రానివద్దు. మనం బ్రతికి నిరూపిద్దాంరా. చూడు ప్రదీప్, ఇప్పుడు మనం చిన్న పాపం చూసి ఆ పాప పెరిగి పెద్దదైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి రాలేదు కదా. అలాగే నువ్వు చూపించిన ప్రేమ వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన ప్రేమతో సరిపడదురా. నువ్వు ఆలోచించు ఒకసారి. అమ్మాయి మనసు చాలా సున్నితమైందిరా. 10 నిమిషాలు నీతో మాట్లాడితే నువ్వే కరెక్ట్ అని, 10 నిమిషాలు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళే కరెక్ట్ అని ఈజీగా చెప్పేస్తారా. అలాంటి దానికోసం ఇలా ఆలోచించడం మంచిది కాదురా. మరి ఈ లోకంలో చాలా మంది నాకెందుకు లేని బతికేస్తున్నారా. మనం అలా బతకూడదురా. మనం 10 మందికి హెల్ప్ చేయాలిరా. ఆత్మహత్య సంస్కారం కాదు, మీ సమస్యకి ఏమాత్రం పరిష్కారం కాదు. సమస్యల నుంచి బయటపడాలనుకునే మీరు మీ తోటి వారికి మరో సమస్య మిగులుతున్నారు. మరి మీ ఆత్మీయులకి ఇలాంటి సమస్యను మీరు మిగిల్చి వెళ్ళడం సబబు కాదేమో. మా ఈ నిర్ణయం మీరు మంచి నిర్ణయం తీసుకోవడంలో తోడ్పడుతుందని అనుకుంటూ మీ లక్కీ మీడియాస్.